వరంగల్ స్వరూపం మారిపోబోతోంది. హైదరాబాద్ మహానగరంతో పోటీ పడబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో గ్రేటర్ వరంగల్ అందరి ఆదరించబోతోంది. విస్తరణలో హైదరాబాద్ తో పోటీ పడుతోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించబోతోంది. ఓరుగల్లు వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మాస్టర్ ప్లాన్ కు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ను ఆమోదించి ఆవిష్కరించారు. 50 ఏళ్ల తర్వాత తమ కల నెరవేరడంతో వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వరంగల్ అభివృద్ది పనులు పరుగులు పెడతాయని సంతోషిస్తున్నారు. అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? వరంగల్ మాస్టర్ ప్లాన్ లో ఏముంది? ఏబిఎన్ స్పాట్లైట్. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 రూపొందించింది ప్రభుత్వం. ఈ మేరకు మొన్న ముఖ్యమంత్రి పర్యటనలో దానికి ఆమోదం కూడా లభించింది. అసలు కూడా మాస్టర్ ప్లాన్ అంటే ఏమిటి, దాంట్లో ఏముంది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్ మహానగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ఆమోదం లభించింది. నగర అభివృద్ధికి 1972లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ GWMC అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఇది దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉంది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవతో వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత వరంగల్ మహానగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకుంటోంది. ఏ నగరానికైనా ప్రతి 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాలు, చేపట్టబోయే ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలి. దాదాపు 52 ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే ప్లాన్ అమలు అవుతున్న కారణంగా మార్పులు అనివార్యమయ్యాయి. గతంతో పోలిస్తే వరంగల్ నగర రూపురేఖల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో కూడా అధికారులు విజన్ 2041 అమలు కోసం 2013లోనే మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం మారిపోవడంతో మాస్టర్ ప్లాన్ ముందుకు సాగలేదు. నిజానికి 2018లో మాస్టర్ ప్లాన్ అంశాన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర మీదకు తెచ్చారు. కూడా అధికారులు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు చేపడుతున్న లీ అసోసియేట్స్ అనే ప్రైవేటు ఏజెన్సీతో కలిసి మాస్టర్ ప్లాన్ లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేశారు. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించి అందులో సాధ్యమైన వాటిని పరిష్కరించి 2018లోనే మాస్టర్ ప్లాన్ కు తుది రూపు తీసుకొచ్చారు. చివరకు 2020 మార్చి 11న అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ సంతకం చేశారు. ఆ తర్వాత ఫైల్ అప్పటి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లగా మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోద ముద్ర పడలేదు. దీంతో 10 ఏళ్ల నుంచి కూడా మాస్టర్ ప్లాన్ 2041 కాగితాల దశలోనే ఉండిపోయింది. 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక ప్రపోజల్స్ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులను గందరగోళానికి గురి చేసి, ప్లాట్లు కొన్నోళ్లను భయభ్రాంతులకు గురి చేసి, ట్రెంచులు కొట్టి ఇక్కడి నుంచి వస్తుంది రోడ్డు, అక్కడి నుంచి వస్తుంది రోడ్డు అని అప్రూవల్ చేయకుండా కేవలం ప్రపోజల్స్ తోటి అనేక ఇబ్బందులు పెట్టి రియల్ ఎస్టేట్ను కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో మేము అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల్లో ఈ మాస్టర్ ప్లాన్ను, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ను ఆమోదించారు. దీని ద్వారా వరంగల్ 53 ఏళ్ల తర్వాత ఒక కొత్త నగరంగా ఆవిష్కృతమవుతుంది. దీంతో పాటు నగరానికి అనేక లింక్ రోడ్లు వస్తాయి. ఈ నగరం చుట్టూ ఏర్పడేటువంటి మాస్టర్ ప్లాన్ల వల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఉపాధి కలుగుతుంది.
కొన్నేళ్ల నుంచి మాస్టర్ ప్లాన్ ఆమోదానికి నోచుకోక సమస్యలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. మాస్టర్ ప్లాన్ ను విజన్ 2050తో తయారు చేయాలని ఆదేశించారు. దీంతో మాస్టర్ ప్లాన్ లో మళ్లీ మార్పులు చేర్పులు చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపి వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కుడా మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కొన్నేళ్లుగా ఊరిస్తున్న ఈ అంశానికి తెరపడగా వరంగల్లో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. కూడా ఇంత డెవలప్మెంట్ కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 53 సంవత్సరాల తర్వాత వరంగల్ ప్రజల చిరకాల వాంఛైనటువంటి మాస్టర్ ప్లాన్ ఆమోదించడం ఒక వరంగల్ పట్టణ ప్రజలకే కాదు, మరి ఇటు కరీంనగర్ నానుకున్న అటు 5 శాసనసభ్యుల పరిధిలో 2 మంత్రుల పరిధిలో ఉన్నటువంటి ఈ వరంగల్ రూపురేఖలు మారుతాయనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల అధికారం నుండి నామమాత్రంగా దాన్ని మభ్యపెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా పెద్దలకు ఉపయోగపడే విధంగా పేద ప్రజలకు ఉపయోగపడని అనేక కార్యక్రమాలు తీసుకొని నగరాన్ని వరదలు ముంచెత్తినా పట్టించుకోకుండా ఎన్ని నష్టాలకు వచ్చినా ఏమాత్రం ఒక కనుచూపు మేరలో కూడా వాళ్ళు అభివృద్ధి చేయకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాస్టర్ ప్లాన్ ఆమోదించడం వరంగల్ ప్రజలకు ఒక శుభవార్త. ఇది కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపు 1805 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దాని పరిధిలో హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలోని మొత్తం 19 మండలాలు, 181 గ్రామాలు, 3.3 లక్షల ఇళ్లు, 14 లక్షల వరకు జనాభా ఉంది. ఇదివరకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041లో వివిధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, ఇతర భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ ను 14 జోన్లుగా విభజించారు. అందులో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, మిక్స్డ్ యూజ్ జోన్, పబ్లిక్ యూటిలిటీస్ జోన్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్, గ్రోత్ క్వార్టర్ 1, 2 రీక్రియేషన్ జోన్, విలేజ్ ఎక్స్పాన్షన్ జోన్, ట్రాన్స్పోర్ట్ జోన్, అగ్రికల్చర్ జోన్, ప్రొటెక్షన్ అండ్ అన్డెవలపబుల్ యూజ్ జోన్, హెరిటేజ్ కన్జర్వేషన్ జోన్, ఇలా మొత్తం 14 రకాల జోన్లుగా విభజించారు. వరంగల్ నగరమే రెండో రాజధానిగా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే బాంబేకి పూణే ఎట్లనో అలాగే హైదరాబాద్కి వరంగల్ అట్లా ఉండే 120-130 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల బాంబేకి పూణే అభివృద్ధి చెందింది. అదేవిధంగా హైదరాబాద్కి వరంగల్ కూడా అభివృద్ధి చెందాలనే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టడం మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం. దాంట్లో భాగంగానే ఈ మాస్టర్ ప్లాన్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చుకుంటూ ముఖ్యంగా మనకి ఇది ఎయిర్పోర్ట్ ఒకటి శాంక్షన్ చేయడం, ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాలి అని చెప్పి ఆశ చూపించుకుంటున్న పరిస్థితి ఉండే. మాస్టర్ ప్లాన్ విషయం కూడా గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఉన్నది ఆ మాస్టర్ ప్లాన్ చూపించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకి ఒక లబ్ధి చేకూర్చడం కొరకు మాత్రమే అవన్నీ చూపించుకుంటూ అంటే అరచేతిలో బెల్లం పెట్టి మో చేతులు నాకించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం చూపిస్తున్న చొరవతో వరంగల్ నగర అభివృద్ధి ప్రణాళికబద్ధంగా సాగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ పై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 జిల్లాలు, 19 మండలాలు, 181 గ్రామాలను కలుపుతూ కూడా 2041 మాస్టర్ ప్లాన్ ఆమోదం జరిగింది. ప్రభుత్వం ఆమోదించినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగర అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి విధానం పైన నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, వరంగల్.